హలో ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం పాలిటీలోని పీఠిక గురించి సింపుల్ అండ్ స్వీట్గా ఏ సోది సుత్తి లేకోకుండా నేర్చుకుందాం. అసలు పీఠిక అంటే ఏంటి? పీఠికకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా 4-5 మాటలతో చెప్తారనమాట. పీఠిక అంటే ప్రవేశిక, అవతారిక, ముందు మాట, ఉపోద్ఘాతం, భూమిక అని కూడా అంటారు. అసలు పీఠిక ఎలా వచ్చింది? అసలు పీఠిక అనేది మనకు అమెరికా రాజ్యాంగ పీఠిక వి ది పీపుల్ నుంచి మనం ప్రేరణ పొందామన్నమాట. దీన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఆసియాల తీర్మానం December 13, 1946 రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారనమాట. ఆ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే ఆసియాల తీర్మానాన్ని జనవరి 22, 1947 రాజ్యాంగ సభ ఆమోదించింది. అయితే ఈ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్న పీఠిక ఆర్ ప్రవేశిక ఆర్ ఉపోద్ఘాతం, ముందు మాట, భూమిక అని కూడా అంటారు. దీన్నే ఏంటంటే 1949 నవంబర్ 26వ తారీఖున మనకి రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాటు పీఠికను కూడా ఆమోదించారన్నమాట. అసలు పీఠికలోని ప్రధాన లక్షణాలు ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో మొదలవుతుంది. అంటే సార్వభౌమాధికారం మొత్తం ప్రజలకే ఉంటుందన్నమాట. దీనిలోని ప్రధాన పదాలు సార్వభౌమత్వం, సామ్యవాదం, మత నిరపేక్షం అంటే సెక్యులర్, సోషలిస్ట్, సోషియన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఈ అన్ని పదాలు కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క పదానికి మీనింగ్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? అసలు పీఠికల్లో సవరణలు జరిగినాయా? ఎస్, జరిగినవి. ఒక్కసారి మాత్రమే పీఠికలో సవరణ జరిగింది. అది కూడా 1976 42nd అమెండ్మెంట్ అప్పుడు జరిగిందనమాట. ఎవరి గవర్నమెంట్లో? ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈ 3 పదాలు చేర్చబడ్డాయి. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అంటే సామ్యవాదం, మత నిరపేక్షం, జాతీయ ఐక్యత అనేవి చేర్చబడినాయి అన్నమాట. ఎప్పుడు? 42వ సవరణ చట్టం 1976. ఈ రెండింటిని కొంచెం ట్రిక్కీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 4+2 6 అండ్ మనకి ఇక్కడ లాస్ట్లో 1976 ఇక్కడ 6 ఉంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నేను గుర్తుపెట్టుకునే విధానం చెప్తున్నాను. అండ్ పీఠికపై కేసులు ఏమేమి ఉన్నాయి? అసలు నేను రిపీటెడ్ కేసులు. బెరూబరీ యూనియన్ కేసు 1960. ఇదేం చెప్పింది? పీఠిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. ఏంటి? బెరూబరీ యూనియన్ కేసు. అది కేవలం బెరూబరీ యూనియన్ కేసు ఏం చెప్పింది? పీఠిక భాగం కాదు, అది కేవలం పరిచయం మాత్రమే అని చెప్పింది అనమాట. కేశవానంద భారతి కేసు ఇదేం చెప్పింది? ఇది 1973. మనకి ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. బెరూబరీ ఈజ్ 1960 అండ్ కేశవానంద భారతి ఈజ్ 1973. దీన్ని వాళ్ళ తీర్పుల్లోనే ల్యాండ్మార్క్ తీర్పుగా చెప్తారనమాట. 1973లో ఈ కేసు జరిగింది. అప్పుడు ఇది అంతర్భాగం అని చెప్పింది. ఇది పీఠిక అంతర్భాగంతో పాటు ఏం చెప్పిందంటే మీరు ఏమైనా అమెండ్మెంట్స్ చేసుకోండి, కాకపోతే దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది, వాటి ఆశయాలను అనేది మార్చకూడదు అన్నట్టు చెప్పిందనమాట. సోవేరియన్, డెమోక్రసీ, సెక్యులరిజం, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్లోని భాగాలన్నమాట. LIC ఆఫ్ ఇండియా 1995 కేసు కూడా ఏం చెప్పింది? అంతర్భాగమే అని చెప్పింది. పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పింది. రాజ్యాంగాన్ని ఇంటరప్ట్ చేయడానికి గైడ్ లాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది అనమాట. కొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏంటంటే పీఠికని మనం సవరించవచ్చా?
సవరించారా అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. 42 అమెండ్మెంట్ మీద చాలా బిట్స్ పడతాయి. కనీసం ఏ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో చూసుకున్నా పీఠిక మీద 1 క్వశ్చన్ ఈజ్ కామన్ అండ్ 2 క్వశ్చన్స్ మ్యాక్సిమం. పీఠిక ప్రాముఖ్యత ఏంటి? ఇది రాజ్యాంగం యొక్క ఆత్మ. ఈ దేశంలో ఏ దిశలో పయనించాలో చూపించే దిక్సూచి లాంటిది. అండ్ కోర్టులు ఇచ్చే తీర్పులకి మార్గదర్శకం లాంటిది. అంటే ఇప్పుడు మన దేశము లక్ష్యాలు విలువలు అన్నీ చెప్తుంది అన్నమాట. జస్ట్ క్విక్ నోట్స్ మీకు. పీఠిక మూలం ఏంటి? ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ 1946 నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. ఎప్పుడు? డిసెంబర్ 13న. పీఠికలో ఎప్పుడు సవరణ చేశారు? ఒక్కసారి మాత్రమే చేశారు. 42nd అమెండ్మెంట్ 1976లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ పదాలని అన్నిటిని చేర్చారనమాట. బెరుబరి కేసు ఎప్పుడు? 1960. అదేం చెప్పింది? అంతర్భాగం కాదు అని చెప్పింది. 1973లో కేశవానంద భారతి కేసు అంతర్భాగం అని చెప్పింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా అంతర్భాగమే అనే చెప్పింది. కాకపోతే ఇది ఏం చెప్పింది? ఇది ఇంకా ఏం చెప్పిందంటే మార్గదర్శకం అన్నట్లు చెప్పింది అనమాట. పీఠిక అనేది ఏంటంటే జస్ట్ డైరెక్షన్. సుప్రీంకోర్టు తీర్పులు అంటే ఈ భావాల మీద బేస్ చేసుకుని ఇవ్వాలి అన్నట్లుగా చెప్పింది అనమాట. ఓకేనా? ఇంకేమున్నాయి పీఠిక మీద కోర్టు తీర్పులు? ఎస్కే గోపాలన్ కేసు ఉందా? ఎస్కే గోపాలన్ కేసు ఉంది, ఒకసారి అది కూడా చూసుకోండి. అది 1950. అండ్ గోలక్నాథ్ కేసు 1967. ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు ఆశయాలకు సూక్ష్మ రూపం అని చెప్పింది గోలక్నాథ్ కేసు. ఓకేనా? అండ్ ఎక్సెల్వేర్ కేస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత ఇంపార్టెంట్ కాకపోయినా కొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్లో మనకి తగిలింది. సామ్యవాద పద నిర్వచనం గురించి ఎక్సెల్వేర్ కేస్ చెప్పిందనమాట. అండ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో. ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు ముందే వచ్చింది. లౌకికత్వం అనేది రాజ్యాంగంలో మౌలిక నిర్మాణంలో ఉంది అన్నట్లు చెప్పారనమాట ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ కేసెస్ గురించి అన్నిటి గురించి చెప్పేసాను. మెయిన్గా రిపీట్ అయ్యే ఈ బెరుబరి, కేశవానంద భారతి కేసు అండ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఇయర్స్ అడుగుతారు, కొంచెం ఆ ఇయర్స్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, వీటికి మీనింగ్స్ అనేవి మీకు తెలిసే ఉంటాయి, చూద్దాం ఒకసారి. సార్వభౌమత్వం అంటే ఏం చెప్తాము? సర్వోన్నత అధికారం అని చెప్తాం. అంటే వేరే దేశాలు మన దేశం మీద ఏ అధికారాన్ని చూపించడానికి వీలు లేదు అన్నట్లు వస్తుందన్నమాట. ఈ సామ్యవాదం, సోషలిస్ట్ అనే పదాన్ని ఎప్పుడు చేర్చారు? 1976 42nd అమెండ్మెంట్లో జాయిన్ చేశారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన కోసం, అంటే లైక్ ప్రజలు ఆర్థికంగాను సామాజికంగాను ఎలానో డిఫరెన్సెస్ చూపించకూడదు అన్నట్లు చేశారనమాట. ఓకేనా? లౌకికత్వం, సెక్యులర్ అంటే మత నిరపేక్షణ, లౌకికత్వం అని కూడా అనొచ్చు అనమాట. ఇది కూడా 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా జాయిన్ చేశారనమాట. అంటే ఏం చెప్పాలంటే అధికార మతం అనేది ఉండదు, మనం ఏ మతమైనా తీసుకోవచ్చు. అండ్ డెమోక్రసీ, ఇది అందరూ తెలిసిందే. గణతంత్ర రాజ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడింది. ఇది మొత్తం జస్ట్ సింపుల్గా ఈ మెయిన్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ పీఠిక అనేది చాలా సింపుల్ లెసనే, కాకపోతే 2 బిట్స్ అనేవి మెయిన్ పడుతూ ఉంటాయి. హోప్ యూ లైక్ ది వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.